గారి అంటే సినిమా పెద్ద సినిమా రిలీజ్ లోపు ఈ ఈ సమస్య అనేది వివాదం పరిష్కారం అవుదా? నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్, అంటే పరిష్కారం అవ్వకపోతే నిన్న కొందరు చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనే రేట్లు పెంచినా ఆ రేట్లు మేము యాక్సెప్ట్ చేయము, మాకు ఇప్పుడున్న ఏ రేట్లోనే ఆ రేట్ల మీద మేము అమ్ముతాము అని అంటున్నారు. అదే జరగబోతుందా? ఈరోజు చెప్తున్నాను చూడండి, పర్సంటేజ్ సిస్టమ్ ఉండదు, రెంట్ ఆర్ పర్సంటేజ్ ఉంటుంది. ప్రీమియర్ షోకి ఏదో ఒక పర్సంటేజ్ మనకు, ఎందుకంటే మల్టీప్లెక్స్ ఇచ్చిందని కాకుండా ఒక పర్సంటేజ్లో ప్రీమియర్ షోకి ఇస్తే రేటు పెరిగితే ఆ రేటు పెరిగిన దాంట్లో పర్సంటేజ్ సిస్టంలో ఎగ్జిబిటర్కి ఇస్తారు. అలాగే మీకు రెంట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం హైక్ చేస్తారు. రేట్లు పెరిగిన దాంట్లో ఒక పర్సంటేజ్ రేట్లు పెంచుతారు. రేపు అందాక అయ్యే జరుగుతాయి తప్ప ఎగ్జిబిటర్ని దృష్టిలో పెట్టుకొని, డిస్ట్రిబ్యూటర్ని దృష్టిలో పెట్టుకొని, ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి తప్ప పెద్ద సినిమాకి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గాని ఇవ్వగలిగితే దాదాపు 70 నుంచి 100 కోట్లు తేడా వస్తే ఆ నిర్మాత రిలీజ్ చేయలేడు. ఇప్పుడు ఆల్రెడీ యూజర్ అమౌంట్ పెట్టిస్తున్నాడు కనుక ఆయన మనం టార్గెట్ చేయకూడదు. ఆయన టార్గెట్ చేస్తే రామ్ చరణ్ గారు టార్గెట్ చేసినట్టే. దయచేసి మనం ఎగ్జిబిటర్ ఇస్ కోఆపరేటింగ్ ఇస్, మనకి ఎన్నో సినిమాలకు మనకు జీవితాలు ఇచ్చిన ఎగ్జిబిటర్ చిరంజీవి గారి ఫ్యామిలీని మనం టార్గెట్ చేయొద్దు. నేనేమంటున్నా, మీ ఎగ్జిబిటర్ ఇబ్బంది పడొద్దు, కూర్చోండి, రేపు మాట్లాడండి, సామరస్యంగా చేసి నెక్స్ట్ నుంచి మనం కూర్చొని ఇది ఒక ఛాంబర్లో ఒక ప్రక్రియ తీసుకొద్దాం. ఎప్పటి నుంచి స్టార్టెడ్? జనవరి నుంచా లేకపోతే ఫిబ్రవరి నుంచా స్టార్టెడ్? అలా పెడదాం. డేవేడ్ ఎగ్జిబిటర్ నష్టపోకుండా చేద్దాం. దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ చేస్తున్న ఒక 3-4 దాంట్లో బాధ్యతలు కావద్దు. మీరు ఎగ్జిబిటర్లు అందరూ కూడా బాధ్యతలు కావద్దు, ఇబ్బంది పడొద్దు. నేను ఒక్కటే చెప్తా, 3వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని థియేటర్లు పడతాయి. ఎయ్యును అన్ని ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే నాకు అనౌన్స్ చేయమనండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను ఒక్కటే చెప్తున్నా, సినిమాలు 4 నెలల నుంచి సినిమాలు లేక, ఎగ్జిబిటర్లకు సినిమాలు లేక కష్టాలు పడుతున్నా ఒక ఎగ్జిబిటర్ గా నాకు తెలుసు బాధ. ఫస్ట్ అగ్రిమెంట్ నేనే చేశా, పెద్ద సినిమా ఫస్ట్ నా థియేటర్ అగ్రిమెంట్ చేశా. ఎస్, నేను పర్సంటేజ్ కి వ్యతిరేకం, కానీ ఎగ్జిబిటర్ బాగుండాలి అనేది నా ఆశ. డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, అంతే తప్ప మన అందరం బాగుండాలి. అలాగని నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ మీరు నిన్న మీటింగులు చూస్తుంటే ఇద్దరివి టార్గెటెడ్ పెద్ద, అది కరెక్ట్ కాదు అంటాను నేను. అంటే ఇప్పుడు మనం నాగవంశీ గారు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు శిరీష్ గారు లేకపోతే సునీల్ గారు మాట్లాడిన మాటలేంటి? నేనేమంటా అంటే, మీకు ఎప్పటి నుంచో చేసుకోండి, మీరు పెద్ద సినిమా. అదే సునీల్ నారంగు నాగవంశీని ఉద్దేశించి డూప్లికేట్ హెయిల్ అని ఇలా మాట్లాడుతున్నారు. అంటే పర్సనల్ ఈగోస్ క్లాష్ గా పోతుందా? ఏమండి, సునీల్కి సినిమాలు ఇస్తే ఒకటి, సునీల్కి సినిమాలు ఇవ్వకపోతే ఒకటి. ఇక్కడ తెలంగాణలో సునీల్ అంటే దీనిలో శిరీష్ ఉండాలా, మైత్రి ఉండొద్దా? ఇప్పుడు నాగవంశీ దిల్ రాజు సినిమాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు అన్నపూర్ణకి ఇచ్చుకుంటున్నాడు, ఆయన ఇష్టం, అది ఇస్ ద కంటెంట్ ఓనర్ ఇష్టం. నేనేమంటున్నా, ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ఎగ్జిబిటర్. నాగవంశీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఆయన నిర్మాత, ఆయన ఇష్టం అది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తారు. ఎవరైనా ఒక సినిమా తీసారంటే ఎవరు మనకి కన్వీనియంట్, ఎవరు మనకి కంఫర్ట్, మన ప్రాఫిట్ ఏంటి అట్లా చూసుకుంటారు. చిన్న సినిమా రిలీజ్ నాది ఒకటి ఉంది, సునీల్ గారు నాకు అన్ని డిఆర్ట్ ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. ఆ సినిమాకు తగ్గట్టు డిఆర్ట్లు అడిగితే ఫస్ట్ ఇస్తాడు, పెద్దకి తగ్గట్టు పెద్దకి ఇస్తాడు. అంటే డిమాండ్ ఆఫ్ సప్లై. మీకు థియేటర్ ప్రేక్షకుడు ఎంత చూడగలుగుతాడో అన్ని థియేటర్లు ఇస్తారే తప్ప మీరు ఏదో వచ్చేసి మీరు మాట్లాడుతున్న ప్రకారం మీకు ఈ సినిమాలు వేసేస్తాం, చిన్న సినిమాలు మీరు వేస్తారా? ఏది క్రాస్ రోడ్ లో కూర్చున్న పెద్ద మనుషులు అందరూ అడుగుతున్నా, కుకటిపల్లిలో మీరు వేస్తారా అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు 30 టికెట్లు తెగందే సినిమా ఇదే, మరి పెద్ద సినిమాలకే టార్గెట్ చేస్తే మా చిన్న వాళ్ళు బతుకులు ఏమవ్వాలి, మా చిన్న సినిమాలు జీవితాలు ఏమవ్వాలి? వారానికి 10 సినిమాలు మీకు ఫీడింగ్ ఇస్తున్నాం, క్యూబులు కడుతున్నాం, యూఎఫ్ఓలు కడుతున్నాం, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మమ్మల్ని అందరినీ అర్థం చేసుకోకుండా మీరు ఏమంటారంటే, ఇక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, చిన్న సినిమాలో టార్గెట్ చేస్తున్నారు, ఇటు చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. నేను మాట్లాడితే నేను చిరంజీవి ఫ్యామిలీని కలుపుకు రావట్లేదు. ఇక్కడ మీరు పెద్ద సినిమాని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. మీకు నేను ఒక్కటి అడుగుతా, ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఎవరైనా సరే నాకు ఒక్కసారి డిబేట్ కి రమ్మానండి, మొత్తం టోటల్ గా పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే ఎంత వస్తుంది? నేను ఒక చిన్న ఉదాహరణకు లేట్ అయినా ఒక చిన్నది మీకు చెప్పండి సార్. ఇప్పుడు ఒక థియేటర్ టికెట్ రేటు పెరిగింది అనుకోండి, హైప్ 400 రూపాయలు దేవీ సెవెంటమ్ అయింది అనుకోండి, 1400 కెపాసిటీ, 5 లక్షల నుంచి 6 లక్షల కలెక్షన్ ఉంటే 6 షోలు వేస్తాం, అదే పర్మిషన్. 6 షోలకి 36 లక్షలు వస్తుంది. 36 లక్షలు ఇంటూ గురు శుక్ర శని ఆది 4 days
అంటే 36 లక్షలకి ఎంత అవుతుంది? 1,30,40,40 చేంజ్ వస్తుంది. అవును. ఈ 1,40,00,000 రూపాయల్లో మీరు అడిగిన పర్సంటేజ్ ప్రకారం దాదాపు 60-62 లక్షలు, అంటే జిఎస్టీ తీసేస్తే మీకు 50 లక్షల రేంజ్ లో మీకు రెంట్ వస్తుంది. అవును. అంటే అక్కడి నుంచి కలెక్షన్స్ మామూలుగా 4 లక్షలకు 3 లక్షలకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీకు సింగిల్ పీరియడ్ లో డౌన్ ఫాల్ అయిపోతున్నాయి. మీ డౌన్ ఫాల్ అయిపోతుంటే ఫస్ట్ వీక్ మీకు వస్తున్న కలెక్షన్ దాదాపు 65 నుంచి 70 లక్షలు మీకు షేర్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు రెంట్ ఎంత తెలుసండి? 7 lakhs to 8 lakhs. ఓకే. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఓకే. ఒక థియేటర్ కోసం చెప్తున్నా. ఓకే. 70 మీకు 60 to 70 lakhs వస్తే మీకు 7 సార్ lakhs ఇది rent రెంట్ అంటే అయితే మంత్ కి చెప్తున్నారా? వీక్ ఇది మీకు వీక్ షేర్ చెప్తున్నాను, వీక్ రెంటే చెప్తున్నాను. ఓకే. వీక్ షేర్ ఒకటి 60, ఇప్పుడు నాకు అడిగిన పర్సెంటేజ్ ప్రకారం అవును. 60 నుంచి 70 లక్షలు వస్తే ఓకే. మీకు రెంట్ 7 నుంచి 8 lakhs వస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది? మీకు 408 థియేటర్లు ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఓకే. ఆల్ ఓవర్ మొత్తం టోటల్ 5,000 స్క్రీన్స్ ఎంత డిఫరెన్స్ వస్తుంది? 5,000 స్క్రీన్స్ లో సింగిల్ స్క్రీన్ 3,000 స్క్రీన్స్. ఓకే. నాట్ ఓన్లీ థియేటర్స్ అదే స్క్రీన్స్ లో ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఓకే. మరి ఎంత డబ్బులు డిఫరెన్స్ వస్తే ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడు? ఓకే. డిస్ట్రిబ్యూటర్ నష్టం ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్ వస్తుంది. అవును. ప్రొడ్యూసర్ నష్టపోతే రేపు హీరోకి ఎక్క ఇవ్వగలుగుతాడు? ఓకే. రేపు హీరో ఎంతో కొంత మళ్ళా ఇవ్వాలి. అంటే ఇంత కష్టపడి 4 సంవత్సరాలు కష్టపడి ఒక ప్రోడక్ట్ తీసి ఒక పెద్ద హిట్ చేసిన సినిమాని, బిగ్గెస్ట్ హిట్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ, అలాంటి మూవీని మనం ఇబ్బంది పెట్టడం కరెక్టా? నేనేమన్నా ప్రేక్షకుడు మనం అక్కడ ఖర్చు బట్టి ప్రేక్షకుడు రేటు పెంచితే ఆ రేటు అబ్నార్మల్ కాకుండా రీజనబుల్ రేట్లోని మనకి ప్రేక్షకుడు డబ్బు ఇస్తున్నాడు. ప్రేక్షకుడు డబ్బుని మీరు నష్టపోకండి. మీరు ఇప్పుడు తీసుకున్న దాని మీద పర్సెంట్ రెంట్ తీసుకోండి. మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మీ ఇబ్బందులు మాట్లాడదాం.